Hello everyone. Good evening all of you. ఆల్జీబ్రాలో వెరీ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అడిగే ఒక ఇంపార్టెంట్ సమ్ చూద్దాం. ఇది ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి దేశంలో జరిగే చాలా ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకే కీ పాయింట్ని ఆధారం చేసుకొని ఉంటాయి అన్నమాట ఇవి. సో ఇఫ్ x plus 1 by x equal to n, then 1 x square plus 1 by x square equal to n square minus 2. 2 x power 4 plus 1 by x power 4 అనేది ఇక్కడ ఒక ఫార్ములా వస్తుంది. ఇది దీని నుండి వస్తుంది. నెక్స్ట్ 3 x power 8 plus 1 by x power 8 ఈక్వల్ టు ఇక్కడ ఒక ఫార్ములా వస్తుంది. అది ఈ పై నుండి వస్తుంది. నెక్స్ట్ 4th x cube plus 1 by x cube ఈక్వల్ టు n cube minus 3n. దీని నుండే నెక్స్ట్ x power 6 plus 1 by x power 6 అనేది వస్తుంది. సో ఇది రెగ్యులర్ ఫామ్. దీనిపైన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ x plus 1 by x ఈక్వల్ టు 3, దెన్ 1 x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? దీన్ని షార్ట్ ఫామ్ లో కాకుండా క్లాస్లో చేద్దాం. x ప్లస్ 1 by x ఈక్వల్ టు 3. బోత్ సైడ్స్ స్క్వేర్ తీసుకుంటే x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1 by x ఈక్వల్ టు 3 స్క్వేర్. x get cancelled. x square plus 1 by x square equal to 3 square minus 2. x square plus 1 by x square equal to 7. x square plus 1 by x square equal to n square minus 2 అనేది ఉంది. ఈ షార్ట్ ఫామ్ అనేది ఇక్కడ నుండి తీసుకోవడం జరిగిందన్నమాట. ఇట్లా ప్రతి సమ్మకు కూడా ఇట్లా ఈ ప్రాసెస్ నుండే ఈ షార్ట్ ఫామ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ షార్ట్ ఫామ్లో చేస్తే ఓ 5 to 10 సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది. ఇట్లా ఈ లాంగ్ ఫామ్లో చేస్తే 45 to 50 సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మైనస్ 2 కదా. x ఈక్వల్ టు n ఈక్వల్ టు 3. దీన్ని 3 స్క్వేర్ మైనస్ 2 ఈక్వల్ టు 7. ఈ షార్ట్ ఫామ్లో చేస్తే చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈ విధంగా చేస్తే కొంచెం లాంగ్ అయినా కానీ ప్రాసెస్ కరెక్ట్గా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ నుండే ఇవన్నీ ఎవాల్యుయేషన్ అవుతుంది. సో వీటిలో ఈ 5 క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్ కూడా ఇట్లాంటి ప్రాసెస్ నుండే రావడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకునే వాళ్ళు ఇట్లా ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకొని తక్కువ టైంలో చేసుకోవచ్చు. లేదు మైండ్పై ప్రెజర్ లేకుండా దీన్ని సాల్వ్ చేసుకుంటూ మనం ఆన్సర్ని సాధించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.